కూర్చోమ్మా. నువ్వు కూర్చో అజ్జుకమ్మా. ఏ తల్లి బాగున్నావను? ఇల్లు ఎవరిది? చెల్లెలు వాళ్ళిద్దరు చనిపోతే ఆమెకు ఒక కూతురు ఉంది, కానీ వాళ్ళ బతుకు పాపం వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు బతికేదానికి వాళ్ళు సరిపోతుంది. ఏమకేదో పాపం వాళ్ళ సమయానికి టయానికి వస్తుంటే రాలేరు, చేయలేరు. ఆమె కుండ పెట్టుకొని అన్నం వండుకుంటుంది. మొన్న పాపం అన్నం చేసుకోబోయే టయానికి ఆడ పడిపోయి పాపం కథకు చెయ్యి కూడా బెండిపోయింది. చూడు ఇక్కడ ఇది పాపం ఎత్తలేకుండా చూడు. కట్లు కట్టించిన పాపం అయిపోయింది. అదే టయానికి చేసుకుంటుంది. లేదు వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చి టయానికి పాపం పెడితే ఒక ముద్ద పెడతారు, లేకపోతే లేదు. మీరు ఏమైనా ఇతని మాకు ఇబ్బంది ఉంటే నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి. డాక్టర్ మౌలానా షరీఫ్ కొడితే యూట్యూబ్ లో కూడా నా నెంబర్ వస్తుంది, ఫేస్బుక్ లో కూడా వస్తుంది. మీరు నాకు ఫోన్ చేయవచ్చు. మధ్యాహ్నం పూట అన్నం పంపే బాధ్యత మేము తీసుకుంటాం డైలీ. సరే, ఎన్ని సంవత్సరాలు ఉంటావో అన్ని సంవత్సరాలు డైలీ నీ జీవితకాలం అంతా మేము అన్నం పంపిస్తాం. సరేనా బాబు గారు? ఇబ్బంది ఏం పడవాకు. అదిగో లేము ఇప్పుడు మేముంటే తెలిసేది ఆమెకి ఏంది షుగర్ అయిందా మంచి అనేది. మేము లేము అట్లా బజారుకు పోతుంటాం పాపం. నువ్వు ధైర్యంగా ఉండు. మధ్యాహ్నం పూట డైలీ నేను పంపుతాను. డైలీ మేము మధ్యాహ్నం పూట తెస్తున్నాం, మీకు తెలుసుగా. తెలుసు. ఈమె కూడా తెస్తాం. రోజు ఇబ్బంది పడవాకు. రోజు తిని పడుకోను. నువ్వు భోజనం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా బాబు గారు తెచ్చి ఎవరెవరు ఉండరా, ఎవరెవరు చేసుకోలేరా నేను తెచ్చిస్తాలే. నువ్వు పడుకో. నువ్వు కూర్చో. రోజు మధ్యాహ్నం తెస్తాలే. రోజు డైలీ వారు మధ్యాహ్నం ప్యాకెట్. కూర్చో. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to